వెల్కమ్ టు ఇజ్రాయెల్. కస్టమ్స్ వాడేమో మొత్తం అంతా చెక్ చేస్తాడు, ఇది అది అని. ప్లీజ్ సాకిద్ వాండర్ గారా, వెళ్ళిపోండి అన్నారు. ఆహా ఆహా ఆహా, ఎండ 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 ఎంత బాగుందో హాయిగా. అది ఆ ప్లేస్ ఏదో హీబ్రూలో రాశాడు, అదేమిటనేది తెలియదు కానీ గూగుల్ మ్యాప్స్ నమ్మొద్దా మీరు. మనం ఒక 3500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. సో ఆ టెంపుల్ ధ్వంసం చేశారనే బాధ కూడా వీళ్ళ ప్రేయర్స్లో కనిపిస్తుంది అనమాట. ఈ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఓన్లీ ముస్లిమ్స్. హలో, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఇజ్రాయెల్. ఆహాహా, నేను జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఇజ్రాయెల్ వస్తానని. భలే వచ్చాం కదా. వెనకాల చూస్తున్నారు కదా, ఇజ్రాయెల్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ టు ఇజ్రాయెల్. మీలో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా నేను నెక్స్ట్ కంట్రీ ఇజ్రాయెల్ అని? యాక్చువల్లీ ఈ దేశంలో మనం చాలా చేస్తాము. ఫస్ట్ జెరూసలేం వెళ్తాము. జెరూసలేం తర్వాత ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంటుంది మధ్యలో. కానీ ముందైతే మనం జెరూసలేం వెళ్దాం. ఓకే, బయటికి వెళ్ళి ట్రైన్ అది చూడాలన్నమాట. మనం ఎలాగో ఏంటో అదంతా చూపెడతాం మీకు. మొత్తం ఈ వీడియోలో ఎలాగంటే నేను చేసిందంతా మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. జస్ట్ ప్లేసెస్ ఒకటి చూపెట్టడం కాకుండా. ఓకే, మనం ఇంక బయటికి వెళ్తాం. మధ్యలో కస్టమ్స్ ఒకటి ఉంది, అది చూసుకొని బయటికి వెళ్ళిపోదాం. ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ మరి ఎక్కువ లోపల తీయనులేండి. కస్టమ్స్ వాడు ఏమైనా అడుగుతాడో ఏంటో చూసి మన మన దగ్గర ఏం లేదులేండి, కానీ టైం వేస్ట్ అవుతుంది అంతే కొంచెంసేపు. ఇదిగా బయటకు వచ్చామండి. వెల్కమ్ టు ఇజ్రాయెల్, ప్రాపర్ వెల్కమ్ టు ఇజ్రాయెల్. కస్టమ్స్ కూడా దాటేసాం. చాలామంది తెగ భయపెట్టారనమాట. ఏదో ఇమిగ్రేషన్ వాళ్ళు ఏది అడుగుతారు అది అడుగుతారు, అసలు భీకరంగా ఉంటుంది, మొత్తం చీల్చి చెండాలేస్తారు. కస్టమ్స్ వాడేమో మొత్తం అంతా చెక్ చేస్తాడు, ఇది అది అని. ఇమిగ్రేషన్లో ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు, వాట్ విల్ యూ డూ ఇన్ ఇజ్రాయెల్ అని. టూరిజం. నేను సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇచ్చా, అంతే, అయిపోయింది. అది అయిన తర్వాత కస్టమ్స్ వాడు అసలు పట్టించుకోలేదు మనం. ప్లీజ్ సాకిద్ వాండర్ గారా, వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏంటంటే టెల్ అవీవ్ మనం ఫస్ట్ చూడట్లేదు, డైరెక్ట్గా జెరూసలేం వెళ్ళిపోతాం అనమాట. జెరూసలేం వెళ్ళి జెరూసలేం చూసుకొని తర్వాత మధ్యలో ఒక స్పెషల్ ట్రిప్ ఉంటుంది అక్కడి నుంచి. అది అయిన తర్వాత టెల్ అవీవ్ వస్తాం మనం. ఓకే, షల్ వి గో? లెట్స్ గో. ఇక్కడ ఏటీఎం కనిపించింది, వెంటనే డబ్బులు తీయడానికి ట్రై చేశానంటే ఏటీఎం ఛార్జెస్ లేకపోతే డబ్బులు తీద్దాం అనుకున్నా. లక్కీగా లేదు, రెడ్ కలర్ దాంట్లో తీసాను అనమాట. ఆ బ్యాంక్ పేరేమిటో మనకు తెలీదు, హీబ్రూలో రాసింది, కానీ దాంట్లోంచి తీసాను. మీ ఎవరైనా వస్తే రెడ్ కలర్ది యూస్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. ఆహా, ఎండ ఎంత బాగుందో హాయిగా. చాలా రోజుల తర్వాత వెచ్చని ఎండ, అది కూడా. ట్రైన్కి డైరెక్షన్లు బాగానే పెట్టారు. ఇది ట్రైన్ స్టేషన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇవేమిటివి, టికెట్ మెషిన్లా? ఎస్, టికెట్ మెషిన్లు. ఇంకా ట్రై చేద్దాం టికెట్ తీసుకోవడానికి. టికెట్ కొనేసాను. బేసిక్గా ఏంటంటే ఈ ర్యాప్ కార్డ్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకొని దాంట్లోకి టికెట్ లోడ్ చేసుకోవడం, డబ్బులు లోడ్ చేసుకోవడం, అన్నిటి మీద అదే వాడేసుకోవచ్చు అనమాట. సో అదేదో బాగానే ఉంది అనుకుని కొనేసాను. ఇది ఎయిర్పోర్ట్ స్టేషన్ అనమాట. అది ఇది మన ప్లాట్ఫామ్ డిలేడ్ బై 11 minutes. సో ఈ ప్లాట్ఫామ్ 1 మీదే జెరూసలేం ఇది వస్తుంది.
ఇదిగో అక్కడ చూడండి 8:56కి రావాల్సింది 9:07కి వస్తున్నారట. మనం ఎక్కాల్సిన ట్రైన్ అదే. బాగానే ఉంది స్టేషన్ అంతా. ఇదిగోండి ఇదే మన ట్రైన్. ఈ ట్రైనే మనం ఎక్కాలన్నమాట. మొత్తం ఫుల్ జనాలు ఉన్నారు. సో నించోడమే మన పని. వీళ్ళకి ఇక్కడ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళడానికి చూడండి టర్న్ స్టేన్స్ ఎలా ఉన్నాయి. ఆటోమేటిక్ కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసాము మన హాస్టల్ దగ్గరికి. కానీ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ బుకారెస్ట్లో కూడా బాగానే ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడానికి ఎగ్జాక్ట్లీ 1.5 hours పట్టింది. ఏంటి వేరే ఊరు వచ్చి ఆ ఊర్లో మళ్ళీ లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని రావడానికి. సో యాక్చువల్లీ చాలా ఎఫిషియెంట్ అనిపించింది. అంతా అసలు టక్ 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 బాగుంది. వెళ్ళి మనం లోపలికి చెక్ఇన్ చేసి కొంచెంసేపు స్నానం ధ్యానం చేసుకొని ఇంకా హెడ్ ద సిటీ. ఇవాళ మోస్ట్ లైక్లీ ఓల్డ్ జెరూసలం చూద్దాము. ఇప్పుడు ఉన్నది యాక్చువల్గా అది న్యూ జెరూసలం, యెరూషలేం అనాలనుకుంటా. మనం డైరెక్ట్గా ఓల్డ్ యెరూషలేంకి వెళ్ళిపోదాం. ఇదే మన హాస్టల్. అదిగో చూడండి కింద స్టే ఇన్ అని ఉంది కదా, అది మన హాస్టల్. మీకు ఇప్పటివరకు ఎప్పుడు హాస్టల్స్ చూపెట్టలేదు కదా. ఈ హాస్టల్ యాక్చువల్లీ బాగుంది చూడండి. బేసిక్గా ఈ రూమ్ ఏంటంటే 4 బెడ్లు ఉన్న హాస్టల్. అది నా బెడ్. ఇప్పుడు జాకెట్ అది పడేసాను. ఇలా 4 బెడ్లు ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికైతే నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేరు. అండ్ ఇలాగా లాకర్లు ఉంటాయి ఎవరి లాకర్ వాళ్ళకి. అన్ని చోట్ల ఇలాగ ఉండాల్సిన అవసరం లేదు, కానీ మంచి హాస్టల్స్లో ఇలాగ ఉంటాయన్నమాట. నీట్గా ఎవరి బెడ్లు వాళ్ళకి విత్ కర్టన్స్ ప్రైవసీకి. అండ్ కొన్నిట్లో ఏంటంటే ఇదిగో ఇలాగా బాత్రూమ్ అది ఇలాగ అటాచ్డ్ ఉంటుంది. కొన్ని వాటిల్లో ఏంటంటే కామన్గా ఉంటాయి బయట అన్ని రూమ్స్కి కలిపి. ఫస్ట్ ఏదో ఒకటి లంచ్ ఇలాంటిది తినేసి బయలుదేరదామని రెడీ అవ్వగానే హ్యాపీ కౌలో చూసా ఏమిటి అని. పక్కనే ఒక ఫలాఫల్ ప్లేస్ ఉందండి. ఫలాఫల్ ఉన్న చోట మనకి అంటే నాకు వెజిటేరియన్స్కి ఏ బాధ లేదు. హాయిగా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అది. ఇలాంటి మిడిల్ ఈస్ట్ కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చామంటే హ్యాపీగా ఉంటుందన్నమాట అది. సో పక్కనే ఉంది హాస్టల్ పక్కనే, మంచి రేటింగ్లు ఉన్నాయి. సో వచ్చి ఫలాఫల్ పీటాలో పెట్టి ఇచ్చాడు, పీటా బ్రెడ్లో. బాగుంది, టేస్ట్ బాగుంది. ఫ్రీగా చిప్స్ కూడా ఇచ్చాడు. మొత్తం ప్లేస్ వీగన్ అన్నాడు కాబట్టి మనకు ఆ బాధ లేదు. అదిగో చూడండి, అది ఆ ప్లేసు ఏదో హీబ్రూలో రాశాడు, అదేమిటనేది తెలియదు. కానీ రివ్యూలు చూసి హ్యాపీ కౌలో చూసి వచ్చేసాను అనమాట. ఓకే, క్విక్గా మనం తినేసి బయలుదేరి వెళ్ళిపోతాం వెస్టర్న్ వాల్ దగ్గరికి. ఓకే, ఇక్కడ తింటూ ఉంటే పక్కన ఎవరో మ్యూజిక్ కూడా మొదలెట్టారు. ఓ వైలిన్ అని, ఓ పియానో. 2 చిన్నపిల్లలు, యూదుల పిల్లలు బాగా వాయిస్తున్నారు. మీకు వినిపిస్తున్నదో లేదో వినిపించదేమో, మైక్ పెట్టాను, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది కాబట్టి. వినిపిస్తే మీ లక్. యాక్చువల్లీ ప్లేస్ చూడండి బాగుంది. ఇంకా చుట్టూ అలా షాపులన్నీ ఉన్నాయి.
అక్కడ వాళ్ళు వాయిస్తున్నారు. ఈ దేశానికి వస్తే యాక్చువల్లీ ఈ దేశం ఒకటే కాదు, మొన్న బుకారెస్ట్లో కానీ లేదా బుడాపెస్ట్లో కానీ యాక్చువల్లీ దీంట్లో రోమ్లో కానీ గూగుల్ మ్యాప్స్ నమ్మొద్దా మీరు? అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి నడవడానికి హ్యాపీగా నమ్ముకోవచ్చు, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మాత్రం గూగుల్ మ్యాప్స్ నమ్మొద్దు. ఎందుకంటే అది ఓ 10 రూట్లు చూపెడుతుంది. ఇదేదో దగ్గరగా తక్కువ టైంలో వెళ్ళిపోతున్నాం కదా అని మనం వెళ్ళామనుకోండి, ఏదో 10 నిమిషాలు నడిపించింది నన్ను. నడిపించిన తర్వాత ఇక్కడి నుంచి బస్సు తక్కువ టైము, సరే 10 నిమిషాలు నడిచి వచ్చేసరికి ఆ బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోతే నెక్స్ట్ 10 నిమిషాల వరకు మళ్ళీ లేదనమాట. ఇప్పుడేమో 10 నిమిషాలు నేను ఇక్కడ వెయిట్ చేయాలా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? గూగుల్ చెబితే అక్కడి నుంచి ఫాస్ట్గా అని చెప్తున్నది. ఇప్పుడు అందుకు మూవెట్ అనే యాప్ వాడుకోండి. మీకు బస్సులు, ట్రైన్లు, ట్రామ్లు ఇలాంటివి కావాలంటే మూవెట్. వాటికి లైవ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది కొన్ని ఊళ్ళల్లో. అట్లీస్ట్ ఇక్కడైతే ఉంది, రోమ్లో ఉంది, బుకారెస్ట్లో ఉంది. సో బెస్ట్ ఏంటంటే మూవెట్. ఓకే, మనం ఇప్పుడు వెస్టర్న్ వాల్ దగ్గర ఉన్నామండి. ఆ వెనకాతలు కనిపిస్తున్నది చూసారా, అదే వెస్టర్న్ వాల్. అదేంటి అని చెప్పాలంటే మనం ఒక 3500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. 1000 BCకి కానీ మనం వెళ్తే అప్పుడు ఈ వాల్ వెనకాతల ఒక టెంపుల్ కట్టారనమాట. ఎవరు? జ్యూస్ కోసం. అప్పుడు బేసిక్గా ఏరియా అంతా యూదులే ఉండేవారు. సో యూదులు అంటే జ్యూస్ అనమాట. వాళ్ళు ఇక్కడ దాని వెనకాతల ఒక టెంపుల్ కట్టుకున్నారు. దాన్ని ఫస్ట్ టెంపుల్ అంటారు అనమాట. అక్కడ పూజలు చేసుకుంటూ ఉంటే ఈ లోపల బాబిలోనియన్స్ అని వచ్చారు. వాళ్ళు దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు ఏదో వార్లో. ఎందుకు అనేది నాకు తెలియదు, కానీ మొత్తం మీద డిస్ట్రాయ్ చేసేసారు. అది డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ దానికి 500 BCలో ఎప్పుడో సెకండ్ టెంపుల్ కట్టారన్నమాట. 517 BC అనుకుంటాను, సెకండ్ టెంపుల్ అని కట్టారు. ఆ సెకండ్ టెంపుల్లో పాపం వీళ్ళందరూ పూజలు అవి చేసుకునేవారు. ఆ తర్వాత AD టైంకి వచ్చేసరికి జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు పుట్టారు కదా. యేసుక్రీస్తు కూడా ఈ ఏరియా అతనే. సో ఇక్కడే బెత్లెహేంలో పుట్టారు. అక్కడికి ఇక్కడికి పెద్దగా దూరం లేదనమాట. సో యేసుక్రీస్తు కూడా అదే టెంపుల్లోని అక్కడే తిరిగేవారు అని వాళ్ళ నమ్మకం అనమాట. కాబట్టి క్రిస్టియన్స్కి కూడా చాలా సేక్రెడ్ లొకేషన్. సో ఇప్పటివరకు ఏం చెప్పాను మీకు, యూదులకి సేక్రెడ్, క్రిస్టియన్స్కి సేక్రెడ్. సో అప్పుడు రోమన్స్ వచ్చారు. రోమన్స్ వచ్చి ఏం చేశారు, ఆ మొత్తం టెంపుల్ని పడగొట్టేశారు అనమాట. అది మొత్తం నాశనం చేసినప్పుడు ఆ వెనకాతలో ఉన్న సెకండ్ టెంపుల్, దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ పోయాయి. మిగిలింది మాత్రం ఈ వాల్ ఒకటి. ఆ వాల్ ఒక్కటే మిగిలింది. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్కి కూడా ఆ ఒరిజినల్ టెంపుల్కి సంబంధించినంత వరకు ఇది ఒకటే మిగిలిందనమాట. సో జ్యూస్ ఏం చేస్తారు, వాళ్ళకి అది మోస్ట్ సేక్రెడ్ కాబట్టి వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారనమాట. సో వాల్ దగ్గర చూస్తే అక్కడ జ్యూస్ అందరూ కూడా ప్రేయర్స్ చేసుకుంటారు. ఆ లోపల అక్కడ మీకు దగ్గరికి వెళ్ళి చూపెడతాను, కాగితాల మీద ప్రేయర్స్ రాసేసి ఆ వాల్లో పెట్టేస్తారు అన్నమాట. వాళ్ళ నమ్మకం ఏంటంటే అలా పెడితే అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అని వాళ్ళ ప్రేయర్. సో జ్యూస్ ఎవరు కూడా ఆ వాల్ దాటి ముందుకు వెళ్ళరు. దానికి ఎందుకు వెళ్ళరు అంటే, సో సెకండ్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు ప్యూరిఫై అవ్వాలి, ఏవో ఉంటాయి వాళ్ళకి రూల్స్. కానీ ఆ టెంపుల్ ఇప్పుడు లేదు కాబట్టి ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అవ్వదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే దీన్ని దాటి వాళ్ళు వెళ్ళరు అనమాట. సో ఇక్కడే అన్ని ప్రేయర్స్ వాళ్ళు చేసుకుంటారు. సో దానికి ఆ పాయింట్ గురించి మళ్ళీ వస్తుంది ఆయన దగ్గరికి. ప్రస్తుతానికైతే ఏముంది, అక్కడ రోమన్స్ వచ్చి డిస్ట్రాయ్ చేస్తారు. రోమన్స్ డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఆ ప్లేస్లోనే జూపిటర్కి ఓ టెంపుల్ కట్టారట. అది కట్టిన తర్వాత ఈ లోపల మెల్లిగా క్రిస్టియానిటీ అభివృద్ధి చెందింది. జ్యూస్ అటు వెళ్ళరు. సో కారణాలు ఏంటో మనకు తెలియదు, కానీ దాన్ని మొత్తం అసలు పట్టించుకోకుండా అందరూ వదిలేశారనమాట. సో ఆ వెనకాతలంతా శిథిలావస్థలో ఉండిపోయాయి అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ అరౌండ్ 700 వచ్చేసరికి ఏంటంటే ముస్లింలు వచ్చి ఇక్కడంతా దండయాత్ర చేశారు కదా, తెలిసిందే మీకు. సో ఆ టైంలోని
వాళ్ళు ఇక్కడ డోమ్ ఆఫ్ ది రాక్, డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు, అప్పుడు పేరేంటో తెలీదు, ఆర్ అల్ అక్సా మాస్క్ అనేది వెనకాల కట్టారు అన్నమాట. అది అక్కడే ఎందుకు కట్టారు అంటే వాళ్ళ ప్రవక్త మొహమ్మద్ ఏమో అక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళాట. సో అందుకు వాళ్ళు అక్కడ కట్టుకున్నారు. ఇది ముస్లిమ్స్కి ఏంటి, మక్కా మదీనా తర్వాత మోస్ట్ సేక్రెడ్ లొకేషన్ మాస్క్ ఇదంట. అక్కడ కట్ చేస్తే అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆ వెనకాతలు ఎవరు ఏమీ ముట్టుకోలేదు. ఎందుకు అంటే జ్యూస్ అటువైపు వెళ్ళరు. ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయేలీ వాళ్ళు కూడా లా పెట్టారు అన్నమాట, జ్యూస్ అటువైపు వెళ్ళకూడదు అని. సో జ్యూస్ ఎక్కడి వరకు ఉంటారు, లోపలేమో ముస్లింలు మాస్క్కి వెళ్తారు. ఇంకోటి, ఇప్పుడు కరెంట్ రూల్స్ ప్రకారం ఆ లోపల మాస్క్ ఏరియా ఏదైతే ఉందో ఆ అంతటికీ కూడా జ్యూస్ నాట్ అలౌడ్, అబ్సల్యూట్లీ నాట్ అలౌడ్ అన్నమాట. నాన్ ముస్లిం, నాన్ జ్యూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకే ఒక గేట్లోంచి లోపలికి ఎంట్రీ ఉంది. వాటికి కూడా ఏవో రెస్ట్రిక్షన్స్, టైం రెస్ట్రిక్షన్స్ ఇలాంటివి ఉన్నాయనుకుంటా, తెలీదు. వెళ్ళి ట్రై చేద్దాం మనం కూడా వెళ్ళడానికి. సో అట్లీస్ట్ ఆ డోమ్ ఆఫ్ ది రాక్ చూపెట్టవచ్చు అనమాట మీకు, ఒకవేళ వెళ్ళగలిగితే. వెళ్ళలేకపోతే ఏ బాధ లేదు. సో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ది వాల్ అయితే అది. ఇప్పుడు మనం ఆ వాల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం వెళ్ళగలమేమో అని. ఓకే, ఇక్కడ చూడండి, ఇదేమో ఇక్కడ చేతులు అవి కడుక్కొని ఇవి వెళ్ళడానికి పెట్టారనమాట. ఇక్కడ చేతులు కడుక్కొని అలా వెళ్ళిపోవడమే. ఇది ప్రేయర్ ప్లాజా, మెన్కి ఇటువైపు. ఆ వాల్ని చూసారా, ఆ వాల్కి అటువైపు ఏమో ఉమెన్కి ఉందన్నమాట. అక్కడికి లోపలికి వెళ్ళాలంటే ఇది పెట్టుకొని వెళ్ళాలి. చూసారు కదా, ఇది పెట్టుకొని, ఇదిగో నేను పెట్టేసుకున్నాను. పెట్టుకొని అలా దాని దగ్గరికి వెళ్దాం పదండి. ఈ వాల్ దగ్గర ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళకి చాలా పవిత్రమైన ప్లేస్ అని. సో అక్కడికి వచ్చి అందరూ ప్రేయర్స్ చేసుకుంటారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని బుక్స్ అవి ఉన్నాయి కదా, వీళ్ళ యూదుల తాలూకు బుక్స్. అలాగే ఇక్కడేమో కుర్చీల్లో కూర్చొని కొంతమంది ప్రేయర్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకి చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి ఇది. ఇక్కడ చూసారా, ఈ ప్రేయర్స్లో ఏంటంటే ఒకటి దేవుడికి మామూలుగా జనరల్గా ప్రేయర్ చేయడం, రెండోది అక్కడ వాల్, అక్కడ వెనకాతల టెంపుల్ ధ్వంసం చేశారని చెప్పాను కదా. సో ఆ టెంపుల్ ధ్వంసం చేశారనే బాధ కూడా వీళ్ళ ప్రేయర్స్లో కనిపిస్తుంది అనమాట. వాళ్ళని మనం చూస్తే దగ్గర నుంచి చాలా 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 ఎమోషనల్గా ప్రేయర్స్ చేసుకుంటారు. ఇక్కడ రాళ్ల మధ్యన ఆ కాగితాలు చూశారు కదా, అలాంటి కాగితాల మీద వీళ్ళ ప్రార్థనలు రాసి అక్కడ పెడతారనమాట. అలా పెడితే దేవుడి దగ్గరికి వెళ్తాయని వీళ్ళ నమ్మకం. ఆ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, అది బేసిక్గా ఈ వెస్టర్న్ వాల్. ఇది ఆ వెస్టర్న్ వాల్ పక్కనే ఉంది ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్లోంచి లోపలికి నాన్ ముస్లిమ్స్ ఆ వెనకాతల డోమ్ ఆఫ్ ది రాక్, అల్ అక్సా మాస్క్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఈ వెస్టర్న్ వాల్ పక్కనే ఫ్లాగులు చూడండి, ఇజ్రాయెల్ ఫ్లాగులు బాగా ఎగురుతున్నాయి. ఇక్కడ వెస్టర్న్ వాల్ తాలూకు హిస్టరీ అంతా రాశాడు. నేను మీకు చెప్పేశాను కాబట్టి మీరు అదంతా చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడేమో ఇటు వెళ్తే జఫా గేట్, ఇటు వెళ్తే డమాస్కస్ గేట్. మనకి జఫా గేట్ పేరు బాగుంది కాబట్టి ఇటు వెళ్ళి చూద్దాం. మనం వెస్టర్న్ వాల్ నుంచి వచ్చాము, ఇటువైపు ఇక్కడ ఏమున్నాయో చూద్దాం ఇలాగ వెళ్ళి. సో ఇది గేట్ ఆఫ్ ది చైంట్, ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ ముస్లిమ్స్. చూసారా, ఇది ఎంట్రన్స్ అనమాట అల్ అక్సా మాస్క్కి. కాకపోతే ఓన్లీ ముస్లిమ్స్ ఆర్ అలౌడ్. వీళ్ళు ఇక్కడ చెక్ చేసి నువ్వు ముస్లిమా కాదా అని అడుగుతారనమాట. ఇదిగో చూసారా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ పక్కనే ఒక హాస్టల్ కూడా ఉంది,
లోపలికి మనకి ఎంట్రీ లేదు, కానీ వేరే వేరే ఏవో కొన్ని టైమ్స్లోనే కొన్ని గేట్ల నుంచి ఎంట్రీ ఉంటుంది, అది తెలియదు మనకి. గూగుల్ మ్యాప్స్ మన ఎక్కడెక్కడికో పట్టుకెళ్ళిపోతుంది. ఇక్కడ అన్ని షాప్స్ అవి ఉన్నాయి, గాజులు వగేరా వగేరా వగేరా. మూసేస్తున్నాడు కాకపోతే. ఇక్కడ షాపులన్నీ మూసేస్తున్నట్టున్నారు. ఈ రోడ్లు చూసారు ఎలాగున్నాయో. యాక్చువల్లీ రోడ్డు కాదు, తోవ. ఇలా బయటికి వెళ్తే జఫా గేట్ దగ్గరికి వెళ్తూ ఉంటా. చూద్దాం వెళ్ళి. రేపు యాక్చువల్గా మళ్ళీ వస్తాం ఇటువైపు. ఇటు వచ్చినప్పుడు యాక్చువల్గా మళ్ళీ అన్నీ చూపెడతా. ఆ టైంకి అయితే షాపులన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటాయి. ఖాన్ గారు వీధి ఇటువైపు. అటువైపు వెళ్తే డమాస్కస్ గేట్ వస్తుంది. ఇలా చాలా గేట్లు ఉన్నాయి వీళ్ళకి. మనం ఇప్పుడు జఫా గేట్ వైపు వెళ్తున్నాం కదా, ఇందాక అక్కడ డమాస్కస్ గేట్కి దారి చూపెట్టాను. అలా మొత్తం 8 గేట్లు ఉన్నాయి దీనికి. రేపు యాక్చువల్గా వచ్చి ఆ గేట్లన్నీ అన్నీ అవుతాయో లేదో తెలియదు, కానీ ఎన్ని అయితే అన్ని కవర్ చేద్దాం. ఇక్కడి నుంచి బయటకు వచ్చాము. ఆ ముందు ఎక్కడో ఉంది గేట్, జఫా గేట్. అది జఫా గేట్. ఇది జఫా గేటు లోపల నుంచి. ఇలా బయటికి వెళ్ళి చూద్దాం. ఈ జఫా గేట్ పక్కనే ఇది చూస్తున్నారు కదా, దాన్ని టవర్ ఆఫ్ డేవిడ్ అంటారట. అదేంటంటే ఒకప్పుడు ఈ ఫోర్ట్ కట్టినప్పుడు ఇక్కడ నుంచి వ్యాంటేజ్ పాయింట్ లాగా ఉండేదంటే ఇక్కడ నుంచి అన్నీ చూడొచ్చు కదా. సో ఎవరైనా ఎనిమీస్ వస్తున్నారా ఏంటి అనేది ఇక్కడ నుంచి. సో డిఫెన్స్ లాగా, అంటే జెరూసలేం సిటీకి డిఫెన్స్ లాగా అనమాట ఇక్కడ నుంచి. సూర్యుడు జెరూసలేంలో అస్తమించాడు కాబట్టి మన వీడియోని కూడా ఈ రోజుకి అస్తమిద్దాం. రేపు డే 2 ఆఫ్ జెరూసలేం వేరే వీడియో చేద్దాం. ఓకే, ఎందుకంటే బాగా నిద్ర వస్తున్నది. 2 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదు, మీకు తెలుసు కదా. వెళ్ళి ఇవాళ అయితే మాత్రం పడుకోవాలి. ఇప్పుడు రాత్రి ఏమైనా తింటే తింటాను, ఒకవేళ అదేమైనా వీడియో చేస్తే పెడతాను, లేకపోతే లైట్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడేదో ఇండియన్ ఫ్లాగ్ ఉందండి, ఈచకదానా అంట. ఇండియన్ ఫ్లాగ్ ఉంది, ఈచకదానా అని ఉంది. లోపలికి వెళ్ళి తినేద్దాం. ఇదేదో ఫ్రూట్ లస్సీ అన్నాడు, యాక్చువల్లీ మ్యాంగో లస్సీ. లోపల యాంబియన్స్ కూడా బాగుంది. పైన సాధువుల బొమ్మలు ఉన్నాయి. ఇదిగోటండి, ఇది థాలీ బాగానే ఉంది. పప్పు, కూర, ఇంకో కూర, పెరుగు, చపాతి, అన్నం. ఇవాళ హాయిగా ప్రశాంతంగా తిని పడుకోవచ్చు. తినకుండానే హాయిగా పడుకోవచ్చు అంటున్నాను, ఏమిటనుకుంటున్నారా? అది ఎలాగున్నా సరే హాయిగా తిని పడుకోవచ్చండి. ఉప్పు కారం లేపన ఏమున్నా సరే హాయిగా తినొచ్చని అనుకుంటున్నాను. చూద్దాం. ఎగ్జాక్ట్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్, ఉప్పు లేదు. ఈ రెండో తిని చూద్దాం. ఈ ఆలు కూర ఓకే. యాక్చువల్లీ పప్పు చూద్దాం. పప్పులో కూడా ఉప్పు లేదు, కానీ మన కోసమే వాడు ఉప్పు పెట్టాడు పక్కన. కొంచెం ఉప్పు వేసుకుంటే బాగానే ఉంది, పర్వాలే. 2 కూరల్లోనే ఉప్పు వేసుకుంటే బెటర్గానే ఉంది. హాయిగా పడుకోవచ్చు.